నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనుల పరిశీలన, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ఈ నెల 18న బీసీ బంద్ను విజయవంతం చేయాలని జేఏసీ నాయకుల పిలుపు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జక్రన్పల్లిలో క్రీడా పోటీలు, క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన సిపి సాయి చైతన్య. జిల్లాలో వ్యవసాయ కళాశాల మంజూరుకు కాంగ్రెస్ నాయకుల హర్షం. కమర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. రైతులు దళాలను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నను విక్రయించి మద్దతు ధర పొందాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెనువెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా సరైన సమయానికి డబ్బులు సైతం బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. ఆర్మూరు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న తెలంగాణ భాషలో మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పడడం జరిగింది. ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నా కానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ డిలే వల్ల 15-20 రోజులు లేట్ అవ్వడం వల్ల మధ్య దళారులు ఇప్పటివరకు 40% మధ్య దళారుల చేతిలో పోయింది. రైతులకు ఏదైతే మధ్య దళారులకు పోయినా ఉన్నదో దానికి కూడా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే 600 రూపాయలు లాస్ అయిందో 1800 నుంచి 2400 ఆ 600 కూడా అమ్ముకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమీ లేదు మార్కెట్ యార్డ్లో, ఈ కొనుగోలు కేంద్రం తప్ప 365 రోజులు నిరుపయోగం ఉంది. రాబోయే రోజులల్లో ఈ మార్కెట్ యార్డ్ని ఇట్లా బయటికి తీసుకెళ్లి దీనికన్నా 2 స్థలాల్లో మంచి ఆధునిక వసతులతో, కోల్డ్ స్టోరేజ్తో, రైతులు రెస్ట్ రూమ్తో, బాత్రూమ్తో, క్యాంటీన్తో ఎట్లయితే గత ప్రభుత్వంలో సిద్దిపేట లాంటి చోట కట్టుకున్నారో దానికన్నా మంచి వసతులతో కట్టుకొని ఈ మార్కెట్ యార్డ్లో ఈరోజు పట్టణ నడిపొట్టునుంది. ఇది మొత్తం ఆర్మూరు పట్టణ ప్రజలకు పనిచేసేలాగా అందమైన బృందావనమైన ఒక పార్కును తయారు చేస్తుంది. యువత డ్రగ్స్ మరియు గంజాయి పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలకు దగ్గరవ్వాలనే సంకల్పంతో డ్రగ్స్కు స్వస్తి పలుకు, క్రీడలకు స్వాగతం పలుకు అన్న నినాదంతో క్రీడలను నిర్వహించి యువతలో ఉత్తేజం పోలీస్ శాఖ నింపుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్కు స్వస్తి పలుకు, క్రీడలకు స్వాగతం పలుకు అన్న కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల యువకులతో కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుపొందిన జక్రన్పల్లి మరియు జక్రన్పల్లి తాండా పడకల్ యువకులకు సిపి సాయి చైతన్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం క్రీడాకారులకు మెడల్స్ అందించి సన్మానించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగితే వ్యసనాలకు దూరంగా పెరుగుతారని, అలాగే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడుస్తూ ఇంకొకరికి యువత ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. క్రీడలకు సహకరించిన గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు, యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సిపిని మరియు ఏసీపీ, సిఐ, ఎస్ఐలను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జక్రన్పల్లి మండల పరిధిలో ఆయా గ్రామాలలో ఇప్పటివరకు జాతీయ స్థాయిలో రాణించి బహుమతులు పొందిన పోలీస్ అధికారులను సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ వినోద్, ఎస్ఐ మాలిక్, గ్రామ ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మన పిల్లలకి ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవడానికి ఒక స్పోర్ట్స్ అనేది ఒక ముఖ్య. దాని ద్వారా మనం ఈ డ్రగ్స్ని ఫైట్ చేసి ఈ డ్రగ్స్ని తరిమి కొట్టాలనే ముఖ్య ఉద్దేశం ఇటువంటి వాలీబాల్ కాంపిటీషన్ పెట్టడం. దీని నినాదమే అవుతుంది, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. అంటే డ్రగ్స్ వద్దు, స్పోర్ట్సే ముద్దు అనే కాన్సెప్ట్లో పెట్టాం. యాక్చువల్గా అసలు కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు. చిన్నప్పుడు మీకు అందరికీ జీవితం ముద్దు అంటే మీకు అర్థం కాదు కాబట్టి మీకు అర్థమయ్యే విషయంలో మేము స్పోర్ట్స్, క్రీడలే ముద్దు అనేట్టుగా పెట్టాం. క్రీడల్లో అందరం కలిసి ఆడతాం, అందరం ఒకరినొకరు సహాయం చేసుకుంటాం. ఇవన్నీ టీమ్ స్పోర్ట్స్. ఒకరు బాగుంటే సరిపోదు, మంచి స్పైకర్ కావాలి, మంచి సెంటర్ ప్లేయర్ కావాలి, మంచి సర్వ్ చేసేవాళ్ళు కావాలి. అందరూ ఉంటేనే మనం గెలుస్తాం. అట్లానే అందరం కలిసి ముందుకు వెళ్తాం. అంతా ఎన్ని ఉంటాయి, దానికి కూడా మీరందరూ వచ్చి ఇంత బాగా ఫేస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అట్లానే మా ఇంత ఈవెంట్ని వితిన్ షార్ట్ టైంలో ఆర్గనైజ్ చేసిన మీ జక్రన్పల్లి ఎస్ఐ గారికి, తర్వాత
గారికి అండ్ వాళ్ళ ఏసీపీ. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో 44వ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి శ్రీమతి రోహిణి, గౌరవ అతిథిగా డాక్టర్ సంధ్యా విప్లవ్ హాజరయ్యారు. విజయ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ అమృతలత ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలు బయటకు రావడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. 44 సంవత్సరాలుగా విద్యా సంస్థలు కొనసాగించడం అభినందనీయమని, ఎంతో మంది విద్యార్థులను విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత విజయ్ హై స్కూల్కు దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కవితా దివాకర్, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. 44 సంవత్సరాలుగా ఇంత మంచి విద్యా సంస్థ నడపడం అంటే శమాషి కాదు. చాలా కేర్ తీసుకుంటే తప్ప చేయలేరు. ఎంతో దానికేమో వాళ్ళు కృషి చేస్తే తప్ప ఇలా చేయలేరు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కష్టం పిల్లలకి చదువు చెప్పించడం అనేది. స్కూల్ లాంటి ఒక సంస్థలోనేమో పిల్లల్నేమో ముందుకు తీసుకెళ్లడం అనేది, ఎంతో మంది పెద్ద పెద్ద స్థాయికి ఎదిగి ఉంటారు అనేది తెలుస్తుంది. పిల్లల్ని చూస్తుంటేనేమో దేర్ ఆల్ వెరీ డిసిప్లిన్. అది చాలా ఇంపార్టెంట్ గా నాకు అనిపించింది అనమాట. వాళ్ళు ప్రైజెస్ తీసుకుని వెళ్ళి తర్వాత ఏమో వాళ్ళు డాన్స్ చేయడానికి కానీ అంతా వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఏమో చాలా క్రమశిక్షణగా క్రమబద్ధకంగా రావడం అనేది చూస్తూ ఉంటే ఎలాగా అందరూ చూసుకుంటున్నారు అనేది, అదేమో భయపెడితే రాదు, యాక్చువల్ గా ప్రేమతో చెప్తేనే వస్తుంది. సో అది చూశాను పిల్లల దగ్గర. అండ్ ఆల్సో ఒక ఆల్రౌండర్ గా ఉండాలని ఇప్పుడు యోగా చెప్పిస్తున్నారు అని చెప్పి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు యాక్చువల్ గా ఏమనుకుంటారంటే చదువుకునే పిల్లలకి ఎందుకు ఆటలు పాటలు అని చెప్పేసి, అది కాదనమాట. ఆటలు పాటలు అనేది మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు స్పోర్ట్స్ కూడా అదే మనకి చాలా మంచిది అని చెప్పడానికి కారణం అంటే, మనం ఒట్టి చదువు మాత్రమే కాదు, మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఎంత పిల్లలకి మనం ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామో వాళ్ళకి ఎదుగుదల అనేది, బ్రెయిన్ కి ఎదుగుదలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్ అనమాట. దట్ టు ప్లేవే మెథడ్. అది ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని అభివృద్ధిలో పోటీ పడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన 224 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేయడం జరిగిందని, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రాకేష్ రెడ్డి అధికారులను ఇబ్బంది పెట్టి ఏం చేస్తారు? మంచి పని చేయండి, ఏదైనా చేసింది చెప్పుకోండి, ఎన్నికలప్పుడు చెప్పుకోండి మా ప్రభుత్వం చేసింది అని చెప్పుకుంటారా? రోడ్లు తీసుకొస్తే బాధ, హాస్టల్ పైసలు తీసుకొస్తే బాధ. ఎందుకు తీసుకురావద్దు? ఎవడబ్బా చూపరా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్తున్నారా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్తున్నాడా? ఎల్మదూరం వెళ్తున్నారా? ఆర్మూరు ప్రజల హక్కు. మేము ఇక్కడ పన్నులు కడుతున్నాం, ఎక్సైజ్ ట్యాక్స్ కడుతున్నాం, సబ్ రిజిస్టర్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, రెవెన్యూ ట్యాక్స్ కడుతున్నాం. ఎవడబ్బా సుమరా ఈ డబ్బులు? కొడుకుల చెక్కులు ఆపుతారు, పేదలకు ఇల్లు ఆపుతారు. 336 ఇళ్ళు ఆర్మూర్లో ఎన్నొద్దు మంచరా, ఎన్నొద్దులు అడ్డం పడతారా? నేను అంకాపూర్లో డబ్బులు పెట్టుకుని పంపితే అర్ధరాత్రి హైదరాబాద్ పోతారా? ఆపని ఏం పాపం చేశారా? పేదలు 10 ఏళ్ల నుంచి కళ్ళు కాయలుగా వచ్చేట్టు చూస్తున్నాం. 336 ఇళ్ళు మామిడి పెళ్లి ఆర్మూరు ఎన్నొద్దులు అడ్డం పడతారా? పంచకుండా లేరవరా పేదోళ్ళు? నువ్వే ఉండాలవరా 3 అంతస్తుల మేడాల? పేదోడు బతకద్దు, పేదోడికి పెంచడద్దు, పేదోడికి రేచడద్దు, పేదోడికి ఇల్లద్దు. కొడుకులారా ఇంకా ఉన్నది సార్, రాబోయే రోజుల్లో మామూలుగా ఉన్నది. పేదలకు ఏది అడ్డం వచ్చినా ఆపండి. అవసరమైతే దేనికి వెనుకాడ, చావటమా బతకటమా చంపటమా, నా జీవితం నేర్పింది 3. ఇప్పుడు ఈ చెక్కు 2 నెలల కింద ఇస్తే దేనికన్నా వాడుకునేవాళ్ళు. ఏం చేసినా అరలో పెట్టింది. అద్దు ఏమైనా తెలివంచని నువ్వు అద్దన్న కాదన్న లోకేష్ గెలిపించారా నన్ను? నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే పైడి రాకేష్ రెడ్డి వెనుక. బీసీల తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రభాకర్, ఆంజనేయులు, దేవరాం, రాజశేఖర్లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపి 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రేపటి బంద్లో బీసీలతో పాటు సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు. బీజేపీ పార్టీ పైన, కేంద్ర సర్కారు పైన ఒత్తిడి తీసుకురావడానికి అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మోడీ సర్కారు పైన, మోడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ ఢిల్లీలో ఒక ధర్నా చేసి చేతులు దులుపుకుంది. అట్లాగే 9th షెడ్యూల్లో
చేర్చకుండా ఇది సాధ్యం కానే కాదు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకని 9th షెడ్యూల్ చేర్చాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ కోసం రేపు జరగబోయే 18వ తేదీ జరగబోయే బంద్ని ఈ 42% అనుకూలంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను వ్యతిరేకిస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ను నిర్వహిస్తున్నాయి బీసీ సంఘాలు అన్ని ఐక్యంగా. కాబట్టి ఆ బంద్ను అందరూ కూడా సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించే విధంగా ప్రయత్నం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. వర్తక వ్యాపార కార్మిక కర్షక వర్గాలే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా ముందుకొచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఐక్య పోరాటానికి సిద్ధంగా అవుతున్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి బీసీ బంద్కు అందరూ కూడా వ్యాపార వర్గాలు, కార్మిక కర్షక వర్గాలు, ఉద్యోగ వర్గాలు సంఘటితమై ప్రభుత్వానికి కనువిప్పు కల్పించే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా బీసీ పోరాటాన్ని ఆపము, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఉద్యమ స్ఫూర్తితోనే సాధ్యమని ఒక దృక్పథంతోనే రేపు అన్ని పార్టీల మద్దతు, వర్గాల మద్దతు రేపు బంద్ను అందరూ కూడా మనసా వాచా కర్మ ముందుకు రావాలని చెప్పేసి, బంద్లో అందరూ పాల్గొనాలని చెప్పి బంద్కు మద్దతు ఇస్తున్న ప్రజాపంత వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా బీసీ కులాల తరపున, బీసీ సంఘాల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాణిజ్య వర్గాలు, రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని దయచేసి వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అనేది ఇంతవరకు కూడా 56-42 అనేది కొంచెం చేంజ్ కనబడుతుంది. కానీ ఆ 42% కూడా మేము ఒప్పుకుంటున్నాం. 100% దీన్ని చట్టసభలకు తీసుకెళ్లి రాజ్యాంగ సవరణ చేసుకొని అక్కడ నుంచి మాకు ఇవ్వాలా అనేది మా యొక్క డిమాండ్. సో అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరి సమక్షంలో నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ పిలిచారు కాబట్టి 100% నా యొక్క పెద్దలందరికీ కూడా జయాంటి యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపటి బంద్కు బీసీ సంఘాల తరఫు బీసీల యొక్క ఆత్మ గౌరవ దిశగా ఈ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటూ 100% మేము కూడా మద్దతు ప్రకటిస్తాం. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసరమైన చోట రోడ్లకు, డ్రైనేజీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 47 కోట్ల నిధులతో ఆర్మూర్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, అధికారులు నాణ్యతతో నిర్మాణాలు చేయించాలని సూచించారు. ఇరిగేషన్ స్థలాల్లో కట్టడాలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం 18వ తేదీన తలపెట్టిన బీసీ బంద్ను జయప్రదం చేయాలని ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ, డైరెక్టర్ దొండి రమణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, రమణలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తుందని అన్నారు. రేపు జరిగే బంద్కు జంబి హనుమాన్ ఆలయ కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు భోజన్న, సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు జిమ్మి రవి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం వినయన్న ఆదేశాల మేరకు ఇక్కడ సంపూర్ణమైన బంద్కు మద్దతు తెలుపుతున్నాము. దయచేసి మిత్రులారా, పార్టీలకు అతీతంగా మీ ఏ పార్టీలైనా కూడా ఎన్నో సంవత్సరాలుగా బీసీలు అనగారిపోతున్నారని చెప్పేసి రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో బీసీల స్థితిగతులన్నీ చూసి మరి బీసీలు నష్టపోతున్నారన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆ శాసనసభలో చట్టం చేసి మరి స్థానిక సంస్థలను కూడా మేము ఆపుకొని స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇంతవరకు ఎలక్షన్లకు కూడా మేము పోకుండా ఆపి చేస్తే బీసీ ద్రోహులు మరి హైకోర్టులో పిటిషన్ వేసి బయటనేమో మేము బీసీ బంధువులు అని చెప్తూ మరి లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎంతో ఖర్చు చేసి వకీలను పెట్టి మాకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నారు. 42% రిజర్వేషన్ అనేది చేయడం జరిగింది. ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణగా ఇలాంటి రిజర్వేషన్ని చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ని హైకోర్టులో ఇంకా మనకు టైం ఉంది, హైకోర్టులో నడుస్తుంది. దీన్ని ఎలాగైనా మనం సాధించుకోవాలని ఇట్టి రిజర్వేషన్కు అన్ని కులాల బీసీ సంఘాల వారు, కులాలు అందరూ కలిసి రావాలని రేపు ఈ బీసీ రిజర్వేషన్ బంద్ను జయప్రదం చేయాలని కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులందరికీ ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ లక్ష్మీ పూజలు చేసి విద్యార్థులతో కలిసి టపాసులు కాల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లిల్లీపుట్ పాఠశాలలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
బీసీ బంద్ను విజయవంతం చేయాలని ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత్ నాయకులు దేవరాం ముత్తెనలు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కోసం బీసీలంతా ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు కుట్రలు పన్ని రాజకీయాలు చేయటం సరికాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే బంద్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత్ నాయకులు తదితరులు ఉన్నారు. ఎవరికి చెప్పకుండా చేయకుండా పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. వాళ్ళు ఉండేది 5-6% అయితే 10% ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి నిజంగా జనాభా ప్రాతిపదిక మీదకెళ్ళి మా పర్సంటేజ్ ఎంతనో అంత మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీలు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్కు మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సంపూర్ణంగా మద్దతిస్తుంది. రేపు జరగబోయేటటువంటి తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా ఆర్మూర్, బెర్కిట్, మామిడిపల్లిలో బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బైక్ ర్యాలీ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ రకమైనటువంటి ఇబ్బందిని ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని గ్రూపులు, వాటికి వ్యతిరేకంగా బీసీ వర్గాలకు చెందినటువంటి చాలామంది, తెలంగాణ ప్రాంతంలో కలిగినటువంటి చాలామంది దాన్ని వెంటనే రేపు బంద్ జరపాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆర్మూర్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆ బంద్కు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆర్మూర్, బెర్కిట్, మామిడిపల్లి గ్రామాలలో బైక్ ర్యాలీ తీసి అందరికీ రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరింది. దానికి అందరూ సహకరించాలని జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ క్రీడాకారుడు దేశెట్టి రిషి ఆత్రేయను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. జగరన్పల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో క్రీడాకారుల బహుమతి ప్రదాన కార్యక్రమం మరియు జాతీయ స్థాయి క్రీడాకారుల సన్మానానికి సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడాకారుడు దేశెట్టి రిషి ఆత్రేయను ఘనంగా శాలువాలతో సన్మానించి మెమోంటోను అందించారు. ప్రతి క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిషి తల్లిదండ్రులు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ వినోద్, ఎస్ఐ మాలిక్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంగమోహన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఈ నెల 18వ తేదీన తలపెట్టిన బీసీ బంద్కు ఈఆర్ ఫౌండేషన్ పూర్తి మద్దతిస్తుందని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ బీసీలంతా ఏకమై రిజర్వేషన్ సాధించుకోవాలని, రిజర్వేషన్ కొరకు కొనసాగుతున్న పోరాటంలో అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. బంద్లో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఫ్యూచర్లో మాకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది కూడా మా బీసీలకు కూడా మా వ్యక్తులను ఎవరైతే అనగదొక్కాలనుకుంటున్నారో లేదంటే హింసిస్తున్నారో, ఎంతో బాధలకు గురవుతున్నటువంటి మా అందరి పైన కూడా ఏదైతే జరుగుతుందో వివక్షకు కూడా మాకు కూడా ఒక చట్టం తీసుకురావాలా. ఆ చట్టం కంపల్సరిగా మా యొక్క హక్కులకు భంగం వాటిల్లకుండా మహిళలు, మా పిల్లలు, మా యొక్క అణగారిన జీవితాలకు ఒక రక్షణగా నిలుస్తుందని చెప్పి నేను ఈ రోజు యొక్క చిన్న ఆలోచన నాలో రేకెత్తింది. సో మమ్మల్ని ఎవరు కూడా న్యాయపరంగా నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద ఇబ్బంది చేయకుండా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అలాగే జేఏసీ ఇచ్చిన ఈ పిలుపు ఏదైతుందో సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సారూప్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మద్దతు పలకాలని, మా యొక్క ఎజెండా, మా జెండా, మా ఆలోచన, విధి విధానాలు ఫ్యూచర్లో మా భావితరాలకు అందజేయాలనే సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలుకుతాం. 42% బీసీ రిజర్వేషన్ కోసం అక్టోబర్ 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఐఎఫ్టియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, 42% బీసీ రిజర్వేషన్ పక్కాగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రేపటి బంద్ను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు సూర్య శివాజీ తదితరులు ఉన్నారు. రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో చేర్చి వెంటనే దీన్ని ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. కానీ ఇవాళ బీజేపీ ఎంపీలు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి చేసింది కదా, చేసుకునే పద్ధతిలో కేవలం రాజకీయ కోణంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరు రాజకీయ కోణంలో ఎవరి
ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఎవరైనా అటువంటి మనసులో ఉన్న వాటిని మానుకోవాలి. బీసీలకు న్యాయం చేయాలి. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా బీసీలకు న్యాయం జరిగేటట్లు ఇవాళ ఈ యొక్క బంద్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బంద్లో పెద్ద ఎత్తున బీసీ యువత కానీ విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎంఎల్ లీడర్స్గా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు తన స్వలాభం కోసం రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చినాయి. బీసీ రిజర్వేషన్ అమలైనట్లయితే అన్ని ప్రాంతాలలో బీసీ రిజర్వేషన్ల సౌకర్యం పెరిగి ప్రజలకు ఒక సౌకర్యం పెరిగి అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రేపు జరిగే బంద్లో ఐఎఫ్టీ కూడా పాల్గొంటుంది. దఫాలుగా కూడా ఇక్కడ పోరాటాలు చేసి 42% బీసీ కావాలని చెప్పేసి కూడా పోరాటాలు చేసిన సందర్భంగా ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా దానికి మద్దతు తెలిపడం జరిగింది. కానీ ఇక్కడున్న గవర్నర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ దానికి భిన్నంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న గవర్నర్ కావచ్చు, దాన్ని వెంటనే ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపడతామని, ఇకపోతే ఈ బీసీ రిజర్వేషన్కి పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా తరలి రావాలని చెప్పేసి మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు పాలెం, తిమ్మాపూర్ గ్రామాలలో మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో మొక్కజొన్న అలాగే వరి ధాన్యం కేంద్రాలను డీసీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, మోత్కు భూమన్న, మోర్తాడ్ సొసైటీ సీఈఓ కాశీరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 26 కేంద్రాలు మొక్కలు కొనడానికి మొక్కలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర 2400 రూపాయలు క్వింటాల్ లెక్కన కొనడానికి ప్రభుత్వం నిర్ణయించి నిన్నే మార్గదర్శకాలు అందరికీ ఇచ్చారు. అందులో భాగంగా మన జిల్లాలో 26 కేంద్రాలు అన్ని కూడా 25 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కేంద్రము ఐడిసిఎంఎస్ ద్వారా డిసిఎంఎస్ ద్వారా కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఓపెన్ చేయడానికి నేర్చుకుని జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా డిఎం మార్క్ఫెడ్ మీ అందరం కూర్చొని ఈ సెంటర్లను ఫైనల్ చేశాము. నుండే కొనటం ప్రారంభోత్సవాలు చేసుకున్నాము. దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిగతా ఏర్పాట్లు, మన హమాలీల ఏర్పాటు, మిగతా ఏర్పాట్లు అన్నీ జరిగినాయి. ఈరోజు మోర్తాడ్లో మేము ఈ కేంద్రం ఓపెన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2400 మద్దతు ధర ప్రకారంగా కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఈ మొక్కల కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ బార్దన్ కావచ్చు, కాంటలు కావచ్చు, మ్యాచింగ్ మిషన్లు కావచ్చు అన్ని సమకూర్చడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని రైతులందరూ మరి దళారులకు అమ్మకుండా మరి గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఆ మద్దతు ధరకు అమ్ముకొని మరి లాభదాయకంగా ఉండాలని చెప్పి రైతులను కోరుతూ ఉన్నాం. ఇక కమ్మరిపల్లి కూడా ఇప్పుడు చాలు చేయడం జరుగుతున్నది. మొత్తానికి మొక్కల కేంద్రాలు చాలు చేయడం అనేది శుభసూచకం. మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించాలని చెప్పి కోరుచున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు టొబాకో ఫ్రీ సిపిఆర్ మెంటల్ ఎఫెక్ట్లపై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కీర్తన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కీర్తన మాట్లాడుతూ పొగాకును నిర్మూలించడానికి దానికి దూరంగా ఉండాలని అన్నారు. వైద్యపరంగా విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఎవరైనా తోటి విద్యార్థులు అందరితో కలిసి ఉండకుండా ఉంటే వారిని గుర్తించి వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని తెలిపారు. ఈ మధ్య డిప్రెషన్తో చాలామంది బాధపడుతున్నారని, వారు ఒంటరిగా ఉండాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. మీతో భోజనం చేసే సమయంలో కానీ, క్రీడలు ఆడే సమయంలో కానీ మీతో రాని వారిని గుర్తించి మీరు అటువంటి వాళ్ళను గుర్తించి దానికి గల కారణాలు తెలుసుకొని అటువంటి విద్యార్థులను మీతో పాటు ప్రతి కార్యకలాపాలలో పాల్గొనే విధంగా చూసుకొని వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ కీర్తన, హెల్త్ సూపర్వైజర్ ఎస్తేరాని, ఎస్సీ హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, బీసీ హాస్టల్ వార్డెన్ భోజేందర్, ఆరోగ్య కార్యకర్త రాధిక, ఆశా వర్కర్ కవిత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చి టొబాకో ఫ్రీ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. సిపిఆర్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దోన్పాల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మోర్తాడ్ మండల ఎంఆర్ఓ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు చెప్పుకొచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఐకేపీ ఏపీఎం శ్యామ్, సీసీలు తడకల శ్రీనివాస్, మహేందర్, గాజుల శ్రీనివాస్, సంతోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, వీడీసీ సభ్యులు, సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ మరియు పిఎస్సి సెంటర్ల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు మరియు మొక్కల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభోత్సవానికి చేయడం జరిగింది. ఉద్యోగస్తులు మరియు గ్రామస్తుల అందరి సహకారంతో వరి కొనుగోలు కేంద్రాలను వినియోగం చేసుకోవాలి రైతులు. దీనికి సామాన్ ధర 2369, గ్రేడ్ ఏ రకానికి 2389 ప్రభుత్వం ధర నిర్ణయించింది. కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకుని అట్టి గ్రేడ్ ఏ వచ్చే విధంగా రావాలంటే పిక్చరైజ్ అనేది 17% తప్పకుండా ఉండేటట్టుగా రైతులు వాళ్ళ కల్లాలో వరి కల్లాలలో ఆరబోసుకొని ఇక్కడికి తెచ్చినట్లయితే మద్దతు ధర మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. తడిసిన ధాన్యం అనే అభియోగాలు లేకుండా, మిల్లర్లతో కూడా ఏమి ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణకు సులువుగా సాగేటట్టుగా ఉంటది. మోర్తాడ్ సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సహకార లిమిటెడ్ డిఎస్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు కూడా హాజరయ్యారు. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసన్న గారు కూడా హాజరై ఈ రోజు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మద్దతు ధర 2400 రూపాయలు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకుని దళారులకు అమ్మకుండా మోసపోవద్దని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మన జిల్లా వాస్తవ్యుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం నిజామాబాద్ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడిగల ప్రవీణ్, సల్లూరి గణేష్, పూజారి శేఖర్, గుడిసె అంజమ్మ, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గోపిడి లింగారెడ్డి, నరేందర్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీల ప్రకారము మనకు ఇంతకు ముందే ఇంజనీరింగ్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయ కళాశాల కూడా మంజూరు చేసి నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినటువంటి తెలంగాణ కేబినెట్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. పేదల కోరికలు, పేదల ఎటువంటి మన హామీలు ఇచ్చినా కానీ నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లా వాసుడైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మోర్తాడ్ మండలంలోని పాలెం, తిమ్మాపూర్ గ్రామాలలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్యామ్, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, ఐకేపీ సీసీలు తడకల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, మహేందర్, సంతోష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ పక్వాడాపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు స్వచ్ఛ భారత్ యొక్క ప్రతిజ్ఞను చేసి వారు వారి పరిసరాలను, కాలనీలలోని చెత్తా చెదారం లేకుండా మరి శుభ్రంగా ఉంచుతామని అన్నారు. పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తను లేకుండా చూసుకుంటామని, స్వచ్ఛ భారత్కై మేము ముందుంటామని నినాదాలు చేస్తూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి భట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెండోరా పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్హెచ్ఓ జె సుహాస్ని మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ను నిర్వహించారు. మెండోరా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీసుల విధులపై ఎస్ఐ సుహాస్ని అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ సందర్శన అనేది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఉపయోగించే సాంకేతికతలు మరియు ప్రజలకు అందించే సేవల గురించి అవగాహన కల్పించే కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో పోలీసుల రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయుధాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై సమాచారం అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనుల పరిశీలన, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
ఈ నెల 18న బీసీ బంద్ను విజయవంతం చేయాలని జేఏసీ నాయకుల పిలుపు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జక్రాన్పల్లిలో క్రీడా పోటీలు. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన సిపి సాయి చైతన్య. జిల్లాలో వ్యవసాయ కళాశాల మంజూరుకు కాంగ్రెస్ నాయకుల హర్షం. కమర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.